నమస్తే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1117 గురించిన ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం తన వ్యాలెట్ను అంటే తన నిధులను ఎలా జాగ్రత్తగా నిర్వహిస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన గైడ్. ఈ కాన్సెప్ట్ వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా మనం దీన్ని చాలా సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా డీకోడ్ చేద్దాం. ముందుగా మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, చట్టసభల్లో ఎగువ సభ ప్రాముఖ్యతను తగ్గించకుండా ఆర్థికపరమైన క్రమశిక్షణను రాజ్యాంగం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ప్రభుత్వ నిధుల నియంత్రణలో ఆ సమతుల్యతను తీసుకురావడం ఎలా? ఈ ప్రశ్న వినగానే మనకు కొంచెం ఆసక్తి కలుగుతుందిదో. సరిగ్గా ఇక్కడే మనకు ఆర్టికల్ 117 అనేది ఒక అద్భుతమైన సొల్యూషన్లా కనిపిస్తుంది. సాధారణ మనీ బిల్లుల పరిధిలోకి రాని ఇతర ఆర్థిక చట్టాలకు ఒక రాజ్యాంగపరమైన రెఫరీలాగా ఈ ఆర్టికల్ పనిచేస్తోందన్నమాట. ఉభయ సభల మధ్య పవర్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు ఇది కొన్ని ప్రత్యేకమైన విధానాలను సెట్ చేస్తుంది. సరే, ఈరోజు మనం ఏ అంశాలు కవర్ చేయబోతున్నామంటే, 1. ఆర్టికల్ 117 పరిచయం. 2. అందులో ఉన్న కేటగిరీ ఏ మరియు కేటగిరీ బి. 3. మనీ బిల్లులకి, ఫైనాన్షియల్ బిల్లులకి మధ్య ఉన్న తేడాలు. 4. రాజ్యసభకున్న పవర్స్. మరియు చివరగా 5. దీని వెనుకున్న రాజ్యాంగ ప్రాముఖ్యత. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి సెక్షన్ ఆర్టికల్ 1117 పరిచయంతో మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయమేంటంటే, పార్లమెంట్లో అన్ని ఆర్థిక వ్యవహారాలను ఒకే ఘటన కట్టరు. మనీ బిల్లులు కాకుండా ఇతర ఫైనాన్షియల్ బిల్లులకు సంబంధించిన రూల్స్ అన్నీ ఈ ఆర్టికల్ 117లోనే ఉంటాయి. కొన్ని రకాల ప్రత్యేక ఆర్థిక చట్టాలను ఎలా ప్రవేశపెట్టాలి, ఎలా ఆమోదించాలి అనే స్పెషల్ ప్రొసీజర్స్ గురించి ఇది క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు మనం రెండో సెక్షన్ అయిన కేటగిరీ ఏ మరియు కేటగిరీ బి గురించి చూద్దాం. ఈ ఫినాన్షియల్ బిల్లులు ఎలా డివైడ్ అయ్యాయో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ పట్టుకోవాలి. ఈ ఫైనాన్షియల్ బిల్లులను కేటగిరీ ఏ అలాగే కేటగిరీ బి అని 2 రకాలుగా వర్గీకరించారు. కేటగిరీ ఏలో ఏముంటాయంటే, ఆర్టికల్ 110లో ఉండే మనీ బిల్లుకు సంబంధించిన వ్యవహారాలతో పాటు కొన్ని ఇతర సాధారణ నిబంధనలు కూడా మిక్స్ అయ్యుంటాయి. అదే కేటగిరీ బి అయితే కేవలం భారత సంఘటిత నిధి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేసే ఖర్చులకు సంబంధించిన నిబంధనలు మాత్రమే ఉంటాయి. సో ఒకవేళ పన్నులు అలాగే ఇతర ప్రొవిజన్స్ ఈ 2 కలిపి ఉన్న ఒక కేటగిరీ ఏ బిల్లును ప్రవేశపెట్టాలనుకోండి, దానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాటిని ఇంట్రడ్యూస్ చేసే దశ నుంచే ఈ రూల్స్ అప్లై అవుతాయి. మొదటిది, తప్పనిసరిగా రాష్ట్రపతి ముందస్తు సిఫారసు అవసరం. రెండవది, దీనిని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అంతే, వేరే ఆప్షన్ లేదు. కానీ కేటగిరీ బి విషయానికి వస్తే సీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కేవలం వ్యయాలకు సంబంధించిన బిల్లులు కాబట్టి వీటిని ప్రవేశపెట్టడం కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే పార్లమెంట్లోని ఏ సభలోనైనా వీటిని ప్రవేశపెట్టచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందే దశకు రాకముందే ఖచ్చితంగా రాష్ట్రపతి రికమెండేషన్ తీసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు 3వ సెక్షన్కి వెళ్దాం. అదే మనీ బిల్లులు వర్సెస్ ఫైనాన్షియల్ బిల్లులు. ఈ రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ మీకు పక్కాగా అర్థం కావాలంటే ఈ రెండింటినీ ముఖాముఖిగా పోల్చి చూడాల్సిందే. ఈ టేబుల్ చూస్తే మీకు ఈ పవర్ బ్యాలెన్స్ ఎలా పనిచేస్తుందో ఒక క్లారిటీ వస్తుంది. ఆర్టికల్ 117 అనేది చట్టపరిధిని ఎలా పెంచుతుందో అలాగే రూల్స్ని ఎలా మారుస్తుందో గమనించండి. మనీ బిల్లులో రాజ్యసభకి ఉండే పవర్ చాలా లిమిటెడ్. కానీ ఫైనాన్షియల్ బిల్లు విషయానికొస్తే రాజ్యసభకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ కదూ. ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే, ఫినాన్షియల్ బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం, అదేనండి జాయింట్ సిట్టింగ్, దానికి అవకాశం ఉంటుంది. మనీ బిల్లులకైతే అసలు ఆ ఛాన్సే లేదో. ఈ జాయింట్ సిట్టింగ్ ఆప్షన్ అనేది ఒక అద్భుతమైన చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టంలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం 4వ సెక్షన్లో ఈ ఫ్రేమ్వర్క్ వల్ల ఎగువ సభకు అంటే రాజ్యసభకు ఉన్న అధికారాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయమేంటంటే, ఆర్టికల్ 117 కింద రాజ్యసభను ఎవరూ పక్కన పెట్టలేరు. ఒక ఫైనాన్షియల్ బిల్లును సవరించడానికి అంటే అమెండ్ చేయడానికి లేదా పూర్తిగా తిరస్కరించడానికి, కాదంటే దాన్ని డిలే చేయడానికి రాజ్యసభకు పూర్తి పవర్ ఉంటుంది. మనీ బిల్లులోలాగా వాళ్ల చేతులు కట్టేసి ఉండవు. ప్రాక్టికల్గా చూస్తే పన్నుల గురించి అలాగే ఇతర అంశాల గురించి ఉన్న ఒక కాంప్లెక్స్ బిల్లును రాజ్యసభ ఏవైనా మార్పులు చేయాలని డిసైడ్ అయితే ఆర్టికల్ 117 కింద దానికి అడ్డు చెప్పేవారే ఉండరు. దీనివల్ల రాజ్యసభను బైపాస్ చేయకుండా పార్లమెంటరీ ప్రక్రియ సజావుగా సాగిపోతుందన్నమాట. అండ్ ఫైనలీ మనం 5వ సెక్షన్కు వచ్చేశాం, ద కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్. అసలు ఈ రూల్స్ అన్నీ మన పార్లమెంటరీ డెమోక్రసీకి ఎందుకు అంత కీలకం అనేది ఇక్కడ చూద్దాం. మన రాజ్యాంగ రూపకర్తలు ఎంత విజనరీలో ఇక్కడ మనకర్థమవుతుంది. ఈ ఆర్టికల్ 117 అనేది కేవలం బుక్స్లో ఉండే ఏదో ఒక లీగల్ సెక్షన్ కాదు. కొన్నిసార్లు ప్రభుత్వాలు రాజ్యసభ అప్రూవల్ లేకుండా తప్పించుకోవడానికి మనీ బిల్ రూట్ని వాడుతుంటాయి. అలా జరగకుండా ఇది ఆపుతుంది. ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూనే 2 సభల మధ్య బ్యాలెన్స్ని పక్కాగా మెయింటైన్ చేస్తుంది. నిజం చెప్పాలంటే పార్లమెంట్లో కరెక్ట్గా డిస్కషన్ జరగాలనే ఉద్దేశంతో చాలా ముఖ్యమైన చట్టాలను ఉద్దేశపూర్వకంగానే ఫైనాన్షియల్ బిల్లులుగా క్లాసిఫై చేస్తుంటారు. దీనివల్ల ఎగువ సభ అయిన రాజ్యసభ పాత్రను కూడా కాపాడినట్లవుతుంది.
సరే, ఒక్కసారి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ని క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఫైనాన్షియల్ బిల్స్లో కేటగిరీ ఏ, బి అని 2 రకాలుంటాయి. రాష్ట్రపతి రికమెండేషన్ ఖచ్చితంగా కావాలి. రాజ్యసభకు ఇందులో పూర్తి అధికారాలు ఉంటాయి. మనీ బిల్తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. అండ్ ఫైనలీ జాయింట్ సిట్టింగ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఇవి మనం ఎప్పటికీ మర్చిపోకూడని పాయింట్స్. ఈ ఒక్క కోడ్ చూడండి. ఆర్టికల్ 117 ఫైనాన్షియల్ బిల్లుల కోసం ప్రత్యేక నిబంధనలను నిర్దేశిస్తోంది. వాటిని మనీ బిల్లుల నుండి వేరు చేస్తూ ఉభయ సభల మధ్య సమతుల్యమైన చట్టబద్ధమైన నియంత్రణను ఇది నిర్ధారిస్తోంది. ఈ లైన్ ఈ మొత్తం కాన్సెప్ట్ యొక్క సారాంశాన్ని మనకు పర్ఫెక్ట్గా కళ్లకు కట్టినట్లు చెబుతోంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆర్టికల్ 117 లాంటి కఠినమైన రక్షణలు రాజ్యాంగంలో లేకపోయుంటే ప్రభుత్వాలు ఎగువ సభ స్క్రూటినీని అసలు లెక్క చేయకుండా పూర్తిగా దాటవేసేవి కాదా? ఈ ప్రశ్న మన ప్రజాస్వామ్యంలో ఆ అధికారాల సమతుల్యత ఎంత సున్నితమైనదో, ఈ రాజ్యాంగ సేఫ్గార్డ్స్ మనకు ఎంత అవసరమో మనల్ని మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఈ ఎక్స్ప్లెయినర్లో నాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ.